హాయ్ అండి. ఈ వీడియోలో అయితే మళ్ళీ ఇంకొక మోడల్ని అయితే తీసుకొని వచ్చేసానండి. టాజిల్స్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఒక క్లాత్ అయితే తీసుకున్నాను. అంటే ఇది 5x5 అంటే ఎటువైపు చూసినా కానీ 5x5 ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ దానికన్నా చిన్నదండి 4x4 సైజ్ అయితే ఒకటి తీసుకోవాలి. దీని తర్వాత ఇంకొక సైజు 3x3 ఇలా అయితే ఈ 3 పీసులు అయితే తీసుకోవాలండి. తీసుకున్నాక ఫోల్డింగ్ అయితే ఒకసారి చూడండి. ఇలా కార్నర్ ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్లో అండి ఇలా ఫోల్డింగ్ అయితే చేసిన తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నేనైతే కంటిన్యూషన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ తీయటం కట్ చేయటం ఎందుకని చెప్పి. కానీ ఈ మోడల్ అయితే ఈజీగా ఉంటుంది. అలానే డ్రెస్సెస్కైనా సరే బ్లౌజులకైనా సరే బాగా సెట్ అవుతుందండి, మంచిగా ఉంటుంది. ఇక్కడైతే నేనైతే సెకండ్ వన్ కూడా సేమ్ అలానే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ థర్డ్ వన్ కూడా అండి. అంటే మనకి సైజెస్లో డిఫరెన్స్ ఉంటుంది, కాకపోతే సేమ్ మోడల్లో ఫోల్డ్ చేసుకోవాలి, సేమ్ లాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ 5x5, సెకండ్ వన్ 4x4, థర్డ్ వన్ వచ్చేసి 3x3. ఇలా ఈ మూడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇంకా ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే ఇలా స్టెప్స్ లాగా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలండి. కొంచెం గట్టిగానే వేయాలి, ఊడిపోకుండా కలిపి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సింపుల్గా అయితే టాజిల్స్ అయితే చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. ఇవి చేయటం వల్ల ఏంటంటే బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే అదొక మంచి లుక్ అయితే వస్తుంది బ్యాక్ సైడు. ఇంకా అలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను అయితే ఒక షేప్ గీస్తున్నా చూడండి. ఇటు కార్నర్కి కొంచెం ఇలా, మళ్ళీ అలా స్ట్రైట్గా కొంచెం, మళ్ళీ అటు సైడ్ కార్నరు ఆ షేప్లో అయితే గీసుకోవాలండి. నా దగ్గర మార్కరు కనిపించట్లేదండి, అందుకే నేనైతే ఇంక ఈ చాక్ పీస్తో అయితే మీకు చూపిస్తున్నాను. అలా ఆ షేప్లో ఇప్పుడు మనం సూదితో అయితే కుట్టాలండి. అంటే మరీ టైట్గా కాకుండా నార్మల్గా కొంచెం లూజ్గానే అయితే కుట్టాలి. టైట్గా కాదండి, నార్మల్గా మనం లూజ్ కుట్టు అంటారు కదా, అలా అయితే సూదితో అయితే అలా కుట్టాలి. ఇప్పుడు నేను చాక్ పీస్ ఎక్కడైతే షేప్లో అయితే గీసానో ఆ షేప్లో అయితే సూదితో అయితే అలా లైట్గా లూజ్గా ఉండేటట్టే కుట్టాలండి, టైట్గా కాదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనమైతే దీన్ని లాగేటప్పుడు అయితే ఫ్రీగా వచ్చేలాగైతే కుట్టుకోవాలండి. టైట్గా కుడితే మళ్ళీ తర్వాత రాదు. ఇంక ఇలా స్టిచ్ చేసిన తర్వాత నార్మల్గా అలా స్టిచ్ చేసి వదిలేయండి, వాటికి ఏమీ కుట్టేం గట్టిగా అయిన అవసరం లేదు. ఇప్పుడైతే మిడిల్లో అయితే లేస్ అయితే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే మిడిల్లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఆ లేస్ ఊడిపోకుండా గట్టిగా 1-2 సార్లు బాగా రఫ్ చేయండి. అలా రఫ్ చేస్తే లేస్ అనేది జరగకుండా అలానే ఊడిపోకుండా అయితే ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ సూత్తో స్టిచ్ చేసాం కదా, దాని మీద పడకుండా అయితే స్టిచ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మిషన్ కుట్టు దాని మీద పడితే ఇలా మనం లాగేటప్పుడు అయితే రాదు. ఇప్పుడైతే ఇంకా అలా లేస్ అయితే స్టిచ్ చేసిన తర్వాత మన సూది అయితే దానికే ఉంది కదా, ఇప్పుడైతే ఆ సూదిని అయితే ఇలా దారాన్ని లాగితే ఇట్లా దగ్గరికి అయితే వస్తుందండి. వచ్చిన తర్వాత గట్టిగా టైట్గా అయితే చుట్టాలి. చుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ నాట్స్ అయితే వేసేయాలండి, ఊడిపోకుండా. గట్టిగానే ఒక 2-3 నాట్స్ అయితే వేసేయాలి, ఊడకుండా అసలు. అలానే ఇంకొకసారి 2 సార్లు దీనికి మంచి షేప్లో అయితే పెట్టేసుకొని 1-2 సార్లు గట్టిగా చుట్టాలండి, ఊడిపోకుండా. గట్టిగా నాట్స్ అయితే వేసేస్తే ఇది ఎటు కదలకుండా అయితే ఉంటుంది. ఇలా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే నేనైతే ఒక 2-3 నాట్స్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ రౌండ్గా ఒక 2-3 టైమ్స్ అయితే టైట్గా అయితే చుడుతున్నానండి. ఎందుకంటే మనకి అదనేది ఊడిపోకుండా ఉండాలి, కొంచెం టైట్గా అయితే ఉండాలి. అలా చుట్టుకోవాలండి. అలా చుట్టిన తర్వాత మళ్ళీ ఫైనల్గా అయితే ఒక నాట్ అయితే వేసేసుకుంటే సరే, ఇంకా అది ఎటు కదలదు, మంచిగా ఉంటుంది నీట్గా. మనమైతే షేప్ని అయితే చక్కగా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మళ్ళీ షేప్ అవుట్ అయితే మళ్ళీ మంచిగా బాగోదు.
కాబట్టి షేప్ని నీట్గా చేసేసుకుంటూ మనం నాట్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇంకా సేమ్ ఇందాక అవి ఎలా స్టిచ్ చేసామో ఇలా గ్రీన్ కలర్ క్లాత్ కూడా సేమ్ అలానేనండి. ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయ్యింది. ఇలా ఇంకా మనం లేస్కి అయితే అటాచ్ చేసి అయితే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత మనకైతే ఫైనల్గా అయితే ఇలా వస్తుందండి. షేప్ చాలా బాగుంటుంది. డ్రెస్సెస్కైనా లేకుంటే శారీస్కైనా మీకు చూపించడం కోసమని నేనైతే ఒకటే స్టిచ్ చేసి చూపిస్తున్నానండి. మీరు స్టిచ్ చేసేటప్పుడు రెండు ఎలాగో స్టిచ్ చేసుకుంటారు కాబట్టి చాలా బాగుంటుందండి. అసలు మంచి కలర్ కాంబినేషన్స్లో కనుక ఇట్లా స్టిచ్ చేసి బ్లౌజ్కైనా శారీకైనా నేను మధ్యలో లేస్ కనపడేలాగా స్టిచ్ చేశానండి. ఎందుకంటే అదొక మొగ్గలాగా ఉంటుందని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలంటే అక్కడ లేస్ కనిపించేలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే కనిపించుకోకుండా మొగ్గలాగైనా కుట్టుకోవచ్చు.